ఇక 2014 వచ్చింది అధ్యక్ష. ఈ రాష్ట్రం కొత్త రాష్ట్రం ఏర్పడింది. కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆనాటి ప్రభుత్వం ఈ భూమికి సంబంధించిన విషయాల్లో కొన్ని విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తున్నామని, అద్భుతంగా ప్రతి వారికి న్యాయం జరుగుద్దని ఆనాటి ముఖ్యమంత్రి గారు, ఆనాటి పెద్దలు అనేక వేదికల మీద చాలా మంచిగా చెప్పుకొచ్చారు. కానీ ఒకటి నిజం అధ్యక్ష, ఈనాడు ప్రత్యక్షంగా మనం చూస్తున్నాం. ఏ గ్రామానికి పోయినా, ఏ రెవెన్యూ విలేజ్కి పోయినా ముందు ప్రతి సామాన్యుడు వచ్చి అడిగేది నా భూమికి ఉన్న సమస్యను గురించే అని ఈనాడు చెప్పడం మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఉదాహరణకి మంచి చేయాలని చూసిన ఆనాటి ప్రభుత్వం కొండనాలకి ముందేస్తే ఉన్న నాలుక ఊడిందని సామెతగా రైతుల భూ సమస్యల్ని పరిష్కరించడానికి బీఆర్ఎస్ నేతృత్వంలోని గత ప్రభుత్వం అక్టోబర్ 2020న తీసుకొచ్చిన ధరణి పోర్టల్ ద్వారా అనేక లోపభూయిష్టమైన యావత్ తెలంగాణ ప్రజలకి శాపంగా మారింది అధ్యక్ష. భూముల వివరాలని కంప్యూటర్ పేరిట బీఆర్ఎస్ సర్కార్ చేసిన నిర్వాహకం తెలంగాణ రైతుల పాలిట ఒక భూతంగా మారింది. ధరణి తెచ్చిన భూ సమస్యల పరిష్కారానికి బక్క చిక్కిన రైతులు అధికారుల చుట్టూ, కోర్టుల చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగారు. ఫలితం మట్టుకు ఒక పెద్ద గుండు సుంద అధ్యక్ష. చట్టాలు తెలంగాణ ప్రజల ఆలోచనలు, ఆంక్షలు అనుగుణంగా తీసుకురావాలి. తెలంగాణ ప్రజల దశాబ్ద ఆంక్షలు నెరవేర్చే విధంగా ఉండాలి. గడుల మధ్య కూర్చొని ఇద్దరు వ్యక్తులు కుట్రపూరితంగా, మోసపూరితంగా రూపొందించిన ఈ అవినీతి చట్టం, ఈ ధరణి తనకు తానే ఆల్ ఇన్ వన్గా ఒక అపర మేధావిగా ఉన్న ఆనాటి పెద్ద ఆయన, నాకు అపారమైన అనుభవం ఉందన్న ఆనాటి పెద్ద ఆయన తెలంగాణ నుంచి భారత్కు విస్తరించ తెలంగాణ రైతాంగం అనుభవించాల్సిన దుస్థితి దాపురించింది. ఇత్తు మంచిదైతే చెట్టు మంచిదవుతుందనే సామెత, చట్టం మంచిదైతే ప్రజలకు మేలు జరుగుతుంది. కానీ ఈ చట్టం వలన ప్రజలు ఎంత నష్టపోయారో తమరికి కూడా తెలియంది కాదు అధ్యక్ష. సమాజ ప్రగతిని నిర్దేశించే ప్రధాన అంశాల్లో అన్ని వర్గాల ఆలోచనల్ని, అభిప్రాయాలని, పెద్దల సలహాలను, సూచనల్ని పరిగణనలోకి తీసుకోకుండా ఎటువంటి సంస్కరణలైనా శూన్యాగతికే చేరుకుంటుందన్న దానికి నిలువెత్తు నిదర్శనం ఈ ధరణి. ఇక ఈ ధరణి గురించి చెప్పాల్సి వస్తే అధ్యక్ష, ఇక్కడ ఈ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఈ సభ్యులందరూ ప్రతి గ్రామానికి వెళ్ళినప్పుడు ఇందాక తమరికి నేను చెప్పినట్లు కొన్ని వందలాది వేలాది అప్లికేషన్లు రావటం ఈనాడు మనం గమనిస్తున్నాం. ప్రధానంగా ఈ ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ఏవైతే డిబేట్ జరుగుతుందో, ఏదైతే గ్రామాలకు పోయినప్పుడో ఇప్పుడు న్యాయం జరుగుద్దనే పూర్తి విశ్వాసంతో ఆనాడు ఏవైతే సమస్యలు జరిగాయో, ఏవైతే ఇబ్బందులు జరిగాయో ఆ ఇబ్బందులన్నిటినీ ఈనాడు ఈ ప్రభుత్వం పరిష్కరిస్తుందనే దిశగా ప్రజలు ఈనాడు భూములున్న ఆసాములు ఎదురు చూస్తున్న మాట నిజం. ఉదాహరణకి ధరణిలో ఆనాడు ఏవైతే కొన్ని తప్పులు మీకు ఉదాహరణ చెప్తాను.